అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు ఒక కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. సో అది వచ్చేసి అపాచీ RTR 164 వాల్ వర్సెస్ అపాచీ 200 RTR 204 వాల్. సో మీరు అందరూ అనుకోవచ్చు రెండు ఒకలాగే ఉన్నాయి కదా, సో రెండు వాటికి కంపారిజన్ చేయడం ఎందుకు, సీసీ ఒకటే మారుతుంది కదా. సో సీసీ కాదు మెయిన్, చాలా మంది పడుతున్న కన్ఫ్యూజన్ ఏంటంటే 160 తీసుకుంటే బాగుంటుందా, 200 తీసుకుంటే బాగుంటుందా, ఈ రెండాటిలో ఏ వెహికల్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి అందరూ అయితే కొంచెం ఆలోచిస్తున్నారు అనమాట. సో దానికి సంబంధించి మనం ఇవాళ అయితే వీడియో చేయబోతున్నాం. సో ఇంకెటువంటి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్రైస్ బడ్జెట్ ప్రకారం కూడా కంపారిజన్ అయితే చేయబోతున్నాం. సో నేను మీ ఆటోమొబైల్ కార్తీక్ అని వీడియో ఇస్తున్నారు ఆటోమొబైల్ టెక్ మీద ఛానల్. పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అపాచీ RTR 164 వాల్వ్ యొక్క ఇంటర్ఫేస్ అయితే చూడబోతున్నాం. వెహికల్ ఏ విధంగా అయితే ఉందో మనకి ఓవరాల్గా స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది. సో మనం ఇప్పుడు వెహికల్ అయితే చూసాము. సో ఇది 204 వాల్వ్, ఇది RTR 164 వాల్వ్. సో ఇవి రెండు వాటికి ఉన్న కంపారిజన్ ఏంటో కూడా మనం ఇప్పుడు చూసి తెలుసుకుందాం. సో మీకు మొత్తం స్క్రీన్ రికార్డింగ్ మీద అయితే నేను చేస్తాను. సో దాని మీద అయితే మీరు ఓవరాల్గా చూసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం అపాచీ RTR 164 వాల్ గురించి అయితే మాట్లాడుకుందాం అండ్ 204 వాల్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇట్ సైడ్ చూసుకుంటే మనకి అపాచీ RTR 164 వాల్ డ్రమ్ అయితే చూపిస్తున్నాను అండ్ ఇట్ సైడ్ వచ్చేసి అపాచీ RTR 204 వాల్ సింగిల్ ఛానల్ ABS గురించి అయితే చూపించబోతున్నాను. అండ్ ఓవరాల్గా మనం ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేశారు కంపెనీ వాళ్ళు అయితే. సో దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి ఒక దానికైతే 1,40,40,000 ఉంటుంది 160cc యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి, అండ్ 200cc ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,60,000 దాకా అయితే ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఈ ఎక్స్షోరూమ్ ప్రైస్ని చూసి అయితే నమ్మి షోరూమ్స్కి అయితే వెళ్ళకూడదు అనమాట. సో అది ఒకటి మనం మెయిన్ తెలుసుకోవాలి. సో చాలామంది ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకుని షోరూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్స్షోరూమ్ ప్రైస్ వేరేది ఉంటుంది. సో దానికి దీనికి కన్ఫ్యూజ్ అయ్యి ఏ ప్రైస్ కరెక్టో తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఆన్లైన్లో చూపించిన ఎక్స్షోరూమ్ ప్రైస్ని అయితే మీరు నమ్మకండి. సో మెయిన్ ఇక్కడ ఢిల్లీ ఆన్ రోడ్ ప్రైస్ అయితే మనకు ఉంటుంది. సో వెహికల్ వచ్చిన అంటే ఆ మోడల్ అప్డేట్ అయిన ఒక 4 months 5 months తర్వాత చూసుకుంటే కరెక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే మనకి ఆన్లైన్లో అయితే దొరుకుతుంది. సో ఇంజిన్ టైప్ మాట్లాడుకుంటే సో మనకి అపాచీ RTR 164 వాల్వ్లో అయితే సింగిల్ స్ట్రోక్ అయితే 4 stroke ఆయిల్ కూల్డ్ SA ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇందులో వచ్చేసి అండ్ ఇట్ సైడ్ మనకి అపాచీ RTR 204 వాల్ సింగిల్ ఛానల్ ABS గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి SA ఇంజిన్ 4 stroke ఆయిల్ కూల్డ్. సో ఇంజిన్ యొక్క కూలింగ్ సిస్టమ్ అనేది రెండు వాటిలో చేంజ్ అనేది అవ్వలేదు. సో స్ట్రోకింగ్ కూడా మనకి చేంజ్ అనేది అవ్వలేదు. సో ఇంజిన్ టైప్ కూడా SA ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఒకసారి మనం పవర్ గురించి మాట్లాడుకుందాం. సో ఇందులో మ్యాక్సిమం పవర్ వచ్చేసి 16.02 PS at the rate 8,250 RPM. సో అపాచీ RTR 160లో వచ్చేసి మనకి 16.2 PS at the rate 8,250 RPM అయితే ఉంటుంది. అండ్ ఒకసారి మనం అపాచీ RTR 204 వాల్వ్లో చూసుకుంటే మనకి ఇందులో 20.82 PS at the rate 9,000 RPM అయితే ఉంటుంది. సో ఇందులో మనకి అర్బన్ రైన్ ఆర్ గతుకుల్లో వాటిలో వెళ్తే 17.32 PS at the rate 7,800 RPM అయితే ఉంటుంది. సో మనకి ఇది ఒక దీనికి సంబంధించి అయితే చేంజ్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ మనకి ఇందులో అయితే చేంజ్ అనేది ఏమి ఉండదు. 160cc ఫ్యూయల్ టైప్ అయితే పెట్రోల్ ఉంటుంది. అండ్ మనకి కలర్స్ అయితే 200cc వైట్ కలర్ ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. అదే మనకి 160cc రెడ్, బ్లూ అండ్ లిటిల్ బిట్ గ్రే కలర్ షేడ్ అయితే ఉంటున్నాయి. సో ఫ్రంట్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే సో అపాచీ RTR 160లో కూడా మనకి డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ 200లో కూడా డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మనకి అపాచీ RTR 160లో చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అపాచీ RTR 200లోనే అయితే డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవి రెండు వాటికి వచ్చిన డిఫరెన్స్ ఏంటంటే ఇందులో ABS ఉండదు 160లో, 200లో అయితే ABS ఉంటుంది. సో అదే రెండు వాటిలో ఉన్న తేడా. అండ్ వీల్ సైజ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వీల్ సైజ్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి రెండు వీల్ సైజ్ అనేది చేంజ్ అయితే ఏమీ లేదు. మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఫ్రంట్ వీల్ వచ్చేసి 431.8 mm అయితే ఉంటుంది. రేర్ వీల్ వచ్చి 431.8 mm. రెండు ఒకలాగా అయితే ఉంటున్నాయి, ఎటువంటి చేంజ్ అయితే తీసుకురాలేదు. రెండు వాటిలో కూడా వీల్ సైజ్ అయితే ఒకలాగే ఉంటుంది. సో రెండు ఎలా వస్తున్నాయి అండ్ వీల్కి సంబంధించిన ఇంటర్ఫేస్ కూడా ఒకలాగే ఉంటుంది. వీల్కి సంబంధించిన డిజైన్ కూడా ఒకలాగే ఉంటుంది. ABS చూసుకుంటే రెండు వాటిలో సింగిల్ ఛానల్ ABS అయితే ఇస్తున్నారు. సో పెద్ద చేంజ్ ఏమి ఉండదు. బ్రేకింగ్లో బ్యాక్ సైడ్ అయితే మాత్రం మనకి డ్రమ్ బ్రేక్ వస్తుంది. ఇందులో బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ వస్తుంది కానీ ABS ఉండదు, అదే తేడా. సో రెండు వాటిలో తెలుసుకోవాల్సింది. ABS అయితే మాత్రం కన్ఫర్మ్గా రెండు వెహికల్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్పీడోమీటర్ రెండు వాటిలో కూడా మనకి డిజిటల్ స్పీడోమీటర్ అయితే ఉంటుంది. సో ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే సో ఇంజిన్ టైప్ వచ్చేసి మనకి ఇందులో
ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్నాం. సో ఇంజన్ యొక్క సీసీ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 160 సీసీ వెహికల్ అయితే 159.7 సీసీ అయితే వస్తుంది. అదే మనకి 200 సీసీ వెహికల్ చూసుకుంటే 197.75 సీసీ అయితే వస్తుంది. మ్యాక్సిమం పవర్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి 16.2 PS ఎట్ ది రేట్ 80 to 50 RPM అయితే వస్తుంది. సో స్పోర్ట్లో చూసుకుంటే మనకి 20.82 PS అయితే వస్తుంది. సో మిగతాదంతా మీరు స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం టార్క్ గురించి మాట్లాడుకుందాం. మ్యాక్సిమం టార్క్ అయితే 14.2 Newton meters ఎట్ ది రేట్ 7250 RPM అయితే వస్తుంది. అదే మనం స్పోర్ట్లో చూసుకుంటే ఇందులో మ్యాక్సిమం టార్క్ 17.25 Newton meters వస్తుంది. అండ్ ఎమిషన్ టైప్ అయితే మనకి BS6 ఎమిషన్ అయితే వస్తుంది రెండు వెహికల్స్లో కూడా. అండ్ స్ట్రోక్ గురించి మాట్లాడుకుంటే 160 cc లో 62 mm స్ట్రోక్ అయితే ఉంటుంది. 200 cc లో 62 mm స్ట్రోక్ 66 mm స్ట్రోక్ అయితే ఉంటుంది. సో సారీ బోర్ అనేది ఉంటుంది. సో స్ట్రోక్ వచ్చేసి మనకి 52.9 mm అయితే ఉంటుంది. సో 160 cc లో. అదే 200 cc లో చూసుకుంటే 57.8 mm అయితే ఉంటుంది. అండ్ ఓవరాల్గా సిలిండర్స్ అయితే రెండు సింగిల్ సిలిండర్ ఇంజన్ అయితే వస్తుంది. అండ్ చైన్ డ్రైవ్ అయితే రెండు వాటిలో ప్రొవైడ్ చేస్తున్నారు. 4 valve ఇంజిన్ అయితే వస్తుంది వెహికల్స్ రెండు వాటిలో కూడా. అండ్ ఫ్యూల్ వచ్చేసి పెట్రోల్ వస్తుంది. ఇగ్నిషన్ అయితే మనకి ఇది టీవీఎస్ వారి యొక్క స్పెషల్ ఇగ్నిషన్ అనమాట. మ్యాప్డ్ ఇగ్నిషన్ సిస్టమ్ అని చెప్పి టీవీఎస్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది వన్ ఆఫ్ ది టీవీఎస్ వారి యొక్క ఇన్వెన్షన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఓవరాల్గా కంప్రెషన్ రేషియో కూడా రెండు వాటికి 10.0:1 అయితే ఉంటుంది. రెండు వాటికి సేమ్ అయితే ఉంటుంది. బ్రేక్స్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకుందాం. సో రెండు వాటిలో ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ వస్తాయి. ఎస్. సో ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేశారనుకున్న ఏబిఎస్కి సంబంధించి ఫుల్ డీటెయిల్, కానీ ఇక్కడ ఏబిఎస్కి సంబంధించి ఎటువంటి డీటెయిల్ అయితే కనిపించదు. సో ఫ్రంట్ బ్రేక్స్ చూసుకుంటే మనకి ఇది రెండు వాటిలో డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. రెండు ఫ్రంట్ అయితే ఏబిఎస్ కంపాటిబిలిటీలో అయితే ఉంటుంది. అదే బ్యాక్ బ్రేక్ చూసుకుంటే 160 cc అయితే డ్రమ్ బ్రేక్ ఉంటుంది. అదే మనకి 200 cc అయితే డిస్క్ బ్రేక్ ఉంటుంది, కానీ అది ఏబిఎస్ కాదు. సో సింగిల్ ఛానల్ ఏబిఎస్ అనేది రెండు వెహికల్స్లో ఉంటుంది. సో బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ ఒకటే మనకి చేంజెస్ అయితే ఉంటుంది. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి స్పీడ్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. అన్నిటికంటే మనకి అపాచీ చాలామంది కొనాలనుకునేది స్పీడ్ గురించి కొంటారు వెహికల్ అయితే. సో వాటర్ మైల్ ఇవన్నీ కాదు, మనకి ఓవరాల్గా ఈ అపాచీ 98.91 kilometers అయితే వెళ్తుంది ఎంతసేపట్లో 20.40 seconds అయితే. సో అదే టాప్ స్పీడ్స్ ఇవన్నీ 98.91 km/h 160 cc. అంటే వాళ్ళు అంత తోలు ఉంటారు, కానీ ఇది మన బయట రైడర్స్ అంటే బయట వాళ్ళ దగ్గర డ్రైవింగ్ చూసుకుంటే 150, 160 అయితే వెళ్తుంది. అదే మనకి 200 cc చూసుకుంటే ఒక 180 అలా అయితే వెళ్తుంది. సో అంటే స్పీడ్ లిమిట్స్ అనేవి రిమూవ్ చేయకుండా ఉంటాయి ఈ వెహికల్ ఈ యొక్క స్పీడ్తో అయితే వెళ్తాయి. అండ్ మనం ఒకసారి బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే 60 to 0. సో 22.77 meters కింద రాశారు. అంటే 22.77 meters లోపల అయితే మనకి ఇది 60 నుంచి 0కి అయితే వచ్చేస్తుంది. 80 నుంచి 0కి వచ్చేసేసరికి 55.22 mmలోకి అయితే వస్తుంది. సో ఇవన్నీ ఫ్రంట్ బ్రేకింగ్ మీద టెస్ట్ చేసినాయి. అండ్ మైలేజ్ చూసుకుంటే మనకి అపాచీ RTR ఉంది కదా. సో అపాచీ RTR 200 గురించి మాట్లాడుకుందాం మనం. సో అపాచీ RTR మైలేజ్ సిటీ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో 54.78 kilometers అయితే వస్తుంది ఇది మైలేజ్ వచ్చేసి ఓవరాల్గా. అండ్ అపాచీ RTR 200 గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి 50.70 kilometers అయితే వస్తుంది. అండ్ హైవే మీద చూసుకుంటే ఇది 49.57 kilometers అయితే వస్తుంది. అదే మనకి 200లో చూసుకుంటే 42.58 kilometers అయితే వస్తుంది. సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే రెండు వాటిలో ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఉంటాయి. అదే బ్యాక్ సైడ్ సస్పెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే 160లో మోనోషాక్ సస్పెన్షన్ ఉంటుంది. అదే మనకి 200లో మోనోషాక్ ట్యూబ్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. సో ఇవి రెండు ఒకలాగే పర్ఫార్మెన్స్ ఉంటాయి, కానీ ఇది 5 step అడ్జస్టబుల్ ఉంటుంది, అది 7 step అడ్జస్టబుల్ ఉంటుంది. సో అపాచీ RTR 160 అండ్ 200 రెండు డీటెయిల్ రివ్యూస్ అయితే వస్తాయి. సో కొంచెం ఎగ్జామ్స్ మూలంగా కొంచెం బిజీగా ఉండి సండేస్ అండ్ సాటర్డేస్ వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫాస్ట్ కొంచెం మీకు టైం పట్టినా సరే మీకు వీడియోస్ అన్నీ కంటిన్యూస్గా అయితే వస్తాయి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఏదైనా వెహికల్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కావాలనుకున్నా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో అయితే మీరు జాయిన్ అవుతే మనకి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై చేయడం అయితే జరుగుతుంది. సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో చాసెస్ గురించి మాట్లాడుకుంటే 160లో అండ్ రెండు వాటిలో ఒకటే చాసెస్ వస్తుంది. అది డబుల్ క్రాడిల్ స్ప్లిట్ స్ట్రింకో SIFF ఫ్రేమ్. సో ఈ చాసెస్ అయితే వస్తుంది. టైర్స్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. డైమెన్షన్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సో డైమెన్షన్ రెండు వాటిలో ఎటువంటి చేంజ్ ఉండదు. డూమ్ అయితే గ్రాఫిక్స్ అవి డిఫరెన్స్ ఉంటుంది. డైమెన్షన్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం.
సో ఒకసారి మనం లెంత్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి 20.35 mm అయితే వస్తుంది. అదే విత్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి 790 mm అయితే వస్తుంది. అదే మనం హైట్ గురించి మాట్లాడుకుంటే 1050 mm అయితే వస్తుంది. సో ఓవరాల్గా సో చేంజ్ అయితే ఏమీ లేదని చెప్పాను కదా. సో రెండు వాటిలో ఒకలాగే ఉంది. అదే వీల్ బేస్ మారుతుంది, అంటే పైన ఈ వీల్ బేస్ అనేది వీల్స్కి సంబంధించి బేసింగ్ అయితే మారుతుంది. సో ఇది వచ్చేసి మనకి 160లో 1357 mm అయితే ఉంటుంది. అదే మనం 200లో చూసుకుంటే 1353 mm అయితే ఉంటుంది. లెంత్ గురించి మాట్లాడుకుంటే లెంత్ మనకి దీనికి దానికి వచ్చేసి ఒక 15 mm అయితే డిఫరెన్స్ ఉంటుంది లెంత్ అయితే. ఎందుకంటే ఇది 200cc ఇంజిన్ మూలంగా ఇంజిన్ యొక్క స్పేషియస్ అనేది మారుతుంది కాబట్టి సో లెంత్ అనేది ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. సో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే మనకి 180 mm రెండు వాటికి సేమ్. విత్ కూడా మనకి 790 mm రెండు వాటికి సేమ్ ఒకలాగే ఇస్తున్నారు. అదే మనకి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఒకలాగే వస్తుంది. వెయిట్ మారుతుంది, మళ్ళీ వెయిట్ వచ్చేసి 160cc 147 kgs అయితే వస్తుంది. అదే 200cc 151 kgs అయితే వస్తుంది. టెయిల్ లైట్ అయితే మనకి 2 LEDs వస్తున్నాయి. సో రేర్ బ్రేక్ డయామీటర్ వచ్చేసి 130 mm అయితే మనకి 160ccలో ఉంటుంది. అదే మనకి 200ccలో 240 mm అయితే ఉంటుంది. సో ఈ రెండు వాటికి ఉన్న డిఫరెన్స్ అవి. సో ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి సింగిల్ ఛానల్ ABS, స్పోర్టీ నేకెడ్ బైక్స్, బాడీ గ్రాఫిక్స్ ఉంటాయి, సెల్ఫ్ స్టార్ట్ ఓన్లీ. రెండు వాటిలో అయితే మనకి కిక్ అనేది ఉండదు. కిక్ రాడ్ రెండు వాటిలో రిమూవ్ చేస్తారు. సో సీట్ టైప్ అయితే 2 స్పిల్ సీట్ వస్తున్నాయి. పాసింగ్ స్విచ్ ఉంది, డిజిటల్ ఆల్ అన్నీ ఒకలాగా ఉంటాయి. లో బ్యాటరీ ఇండికేటర్ రెండు వాటిలను ప్రొవైడ్ చేస్తారు. సెటప్ సీట్ కూడా రెండు వాటిలను ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. కూలింగ్ సిస్టమ్ కూడా ఎటువంటి చేంజ్ లేదు. సో ఓడోమీటర్ ఎటువంటి చేంజెస్ అయితే లేవు. మీరు మొత్తం నేను ఓన్గా వాయిస్లో చెప్పడం కంటే మీరు ఎక్కడ చూసుకుంటే మొత్తం డిఫరెన్స్ అనేది కనబడుతుంది కాబట్టి సో ఈ విధంగా అయితే చెప్పడానికి బాగుంటుందని చెప్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. దిస్ ఇస్ యువర్ ఆటోమొబైల్ కార్తిక్ సైనింగ్ అవుట్. గుడ్ బై అండ్ జై హింద్.